పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే వృధా నీటిని అరికట్టవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ముంపు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రాకు బదిలీ చేయించడం చంద్రబాబు ముందు చూపుకు నిదర్శనమని కొనియాడారు. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోందన్నారు. గతంలో పట్టిసీమను జగన్ ఒట్టిసీమన్నారని, ఇప్పుడు అదే బంగారమైందని తెలిపారు. కృష్ణా డెల్టాకు తాగు సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమని, తాగునీటి వ్యవస్థను జగన్ విధ్వంసం చేస్తారని ఆరోపించారు. పట్టిసీమ నీరు విడుదల చేయకపోతే లక్షలాది మంది దాహార్తిని ఎలా తీరుస్తారు? ఒక్క చుక్క నీటి వృధా చేయొద్దని సీఎం చెప్పారని మంత్రి తెలిపారు. మనం ప్రారంభించుకోవడం ద్వారా అది కూడా దగ్గర ఒక 875 మరి 1000 క్యూసెక్కుల వరకు కూడా దాన్ని కూడా నీటిని పంప్ చేసుకుని అక్కడ కూడా 150,000 ఎకరాల వరకు కూడా అక్కడ కూడా సాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా దీని తర్వాత ఇప్పుడు ఏదైతే మరి పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి దగ్గర 3,500 క్యూసెక్కుల నీరు వరకు కూడా మరి అవి కూడా ప్రారంభించి దాన్ని కూడా ఇమ్మీడియట్లీ అక్కడ రైతాంగానికి దగ్గర ఒక 2-3 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ సాగునీరు అందించడంతో పాటు అక్కడ కూడా ఏదైతే ఏలేరు రిజర్వాయర్, ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ చూస్తే ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ గా వాటర్ లేదు. ఎందుకంటే అక్కడ కూడా రైన్స్ ఏమి కూడా లేకపోవడంతో ఏలేరు రిజర్వాయర్ కూడా డెడ్ స్టోరేజ్ గా ఉన్నటువంటి పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు, పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు అనిపించింది ఏదైతే తండ్రిని హత్య చేసినటువంటి వాడే మరి న్యాయస్థానం బోన్లో నిలబడి తండ్రి లేనిటువంటి బిడ్డను నాకు క్షమాభిక్షణ పెట్టండి వేడుకున్నట్లుగా ఆ ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు, ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈరోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంటే సిగ్గుండాలని అడుగుతూ ఉన్నా ఈ యొక్క అంబటి రాంబాబుకి, జగన్మోహన్.